హాయ్ అండి. నేనైతే ఈరోజు చికెన్ ఫ్రై చేశాననమాట. చికెన్ ఫ్రై అనగానే రసంలోకి నంచుకోవడానికి కదండీ, రైస్‌లో కలుపుకొని చక్కగా తినేసేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో ఉంటుందనమాట. పెద్ద ప్రాసెస్ ఏమీ కాదండి. స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మగ్గబెట్టేసేసిన తర్వాత నెక్స్ట్ అందులోకి చికెన్ యాడ్ చేసేసుకోవడమే. చికెన్ యాడ్ చేసిన తర్వాత చికెన్‌లో ఉన్న వాటర్ అంతా పైకొచ్చేంత వరకు మగ్గిచ్చేసుకున్న తర్వాత నెక్స్ట్ అందులోకి టమాటో యాడ్ చేసేసుకోవాలి. టమాటో కొంచెం మగ్గిపోయిన తర్వాత అందులోకి కారం కూడా యాడ్ చేసేసుకోవాలి. టమాటో నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా ఇనికిపోయేంత వరకు మగ్గబెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఇలాగ మగ్గిచ్చేసేయండి. నెక్స్ట్ ఇంకా మగ్గిపోయిన తర్వాత లాస్ట్‌కి అయితే గరం మసాలా, అలాగే ధనియాల పొడి కూడా యాడ్ చేసేయండి. నెక్స్ట్ ఇందులోకి కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసేసుకోవాలి. ఒక 10 నిమిషాలు మగ్గిపోయిన తర్వాత అయితే చూసారు కదా, ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముక్క నలిపి చూస్తే ఇలాగ మెత్తగా అయిపోవాలన్నమాట.